ఓం శ్రీ మాత్రే నమః. శ్రావణమాసం అంటేనే అపరిమితమైన దైవశక్తి నిండిన పవిత్రమైన కాలం. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, పరమశివుడు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. మన ఇంట్లోని దరిద్ర బాధలు తొలగిపోయి, ధన సమృద్ధి కలగాలన్నా, ప్రతికూల శక్తులు నశించాలన్నా, ఈ మాసంలో చేసే చిన్న చిన్న పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే, శ్రావణ మాసం ముగిసేలోపు, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సులభంగా చేసుకోగలిగే 6 అత్యంత శక్తివంతమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారాలను పూర్తి నమ్మకంతో, పవిత్రమైన మనస్సుతో చేసినట్లయితే, అప్పుల బాధల నుండి విముక్తి లభించి, మీ కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం తాండవిస్తాయి. మొదటిగా సమస్త దరిద్రాలను, నెగటివ్ ఎనర్జీని పారద్రోలి, లక్ష్మీదేవిని ఆకర్షించే అత్యంత శక్తివంతమైన ఉప్పు దీపం పరిహారం. శ్రావణ మాసంలో శుక్రవారం లేదా సోమవారం నాడు, ఒక మట్టి ప్రమిదలో కల్లుప్పు నిండుగా తీసుకోండి. దానిపై పసుపు, కుంకుమ అలంకరించిన మరొక చిన్న మట్టి ప్రమిదను ఉంచండి. అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి, 2 ప్రమిద ఒత్తులు కలిపి, ఒకే ఒత్తిగా చేసి, దీపారాధన చేయండి. ఈ ఉప్పు దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు వెలిగించి, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే, ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి, ఐశ్వర్యం లభిస్తుంది. ఇక రెండవది, మన ఇంట్లోకి ధనాకర్షణ పెరిగి, లక్ష్మీదేవి స్థిరంగా నిలవడానికి, యాలకుల పరిహారం. లక్ష్మీదేవికి యాలకులు అంటే అత్యంత ప్రీతిపాత్రమైనవి. శ్రావణ మాసంలో ఏదైనా ఒక రోజున, ఉదయాన్నే స్నానం ముగించి, మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు, ఒక చిన్న ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. అందులో 5 పచ్చటి యాలకులు, కొద్దిగా పసుపు, మరియు ఒక పచ్చకర్పూరం ముక్కను ఉంచండి. ఆ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ, ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే దివ్య మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనంతరం, ఆ ఎర్రటి గుడ్డను చిన్న మూటగా కట్టి, మీ పూజ గదిలో గాని, లేదా మీరు ధనం ఉంచే బీరువాలో గాని, భద్రపరచుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల, అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు అద్భుతంగా సుగమమవుతాయి. మూడవది, ఇంటి ముఖ ద్వార పరిహారం. మన ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలు రావడం, లేదా చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయంటే, దానికి తీవ్రమైన నరదృష్టి, మరియు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీయే కారణం. దీనిని సమూలంగా తరిమికొట్టడానికి, శ్రావణ మాసంలో, ఒక గాజు పాత్ర నిండుగా కల్లుప్పును తీసుకోండి. ఆ ఉప్పుపై 3 పసుపు కొమ్ములు, 2 లవంగాలను అమర్చండి. ఈ గాజు పాత్రను మీ ఇంటి హాలులో, లేదా ఎవరి కంటా పడని ఒక మూలలో ఉంచండి. ప్రతి శనివారం, ఈ ఉప్పును పారే నీటిలో పారబోసి, తిరిగి కొత్త ఉప్పును మార్చుకోవాలి. ఈ చిన్న పని, మీ ఇంట్లోని ప్రతికూల శక్తులన్నింటినీ పీల్చివేసి, ఇల్లంతా సానుకూల వాతావరణాన్ని నింపుతుంది. నాలుగవది, బోళాశంకరుని అనుగ్రహంతో, అప్పుల బాధలు తొలగిపోయే బియ్యం మరియు బిల్వపత్ర పరిహారం. శ్రావణ మాసంలో ఏదైనా రోజున, శివాలయానికి వెళ్ళినప్పుడు, ఈ పరిహారాన్ని ఆచరించండి. కొన్ని విరగని అక్షతలను గుప్పెడు తీసుకోండి. ఒక మారేడు దళం తీసుకొని, దానిపై చందనంతో, ఓం నమః శివాయ అని రాసి ఉంచండి. శివలింగం వద్ద, ఈ బియ్యాన్ని మరియు మారేడు దళాన్ని అత్యంత భక్తితో సమర్పించి, మీ మనసులోని కోరికను ఆ పరమేశ్వరునికి నివేదించండి. ధనపరమైన ఇబ్బందుల నుండి, దీర్ఘకాలిక అప్పుల నుండి బయటపడటానికి, ఇది అత్యంత సులభమైన మరియు ప్రత్యక్ష ఫలితాన్నిచ్చే మార్గం. ఐదవది, సంపద, అదృష్టం రెట్టింపు చేసే మారేడు ఆకు మరియు విష్ణుమూర్తి పరిహారం. శ్రావణ మాసంలో గురువారం రోజున, విష్ణుమూర్తికి పసుపు రంగు పువ్వులతో పాటు, 3 మారేడు దళాలను సమర్పించండి. లక్ష్మీ సమేతుడైన శ్రీమహావిష్ణువు ముందు, రాగి పాత్రలో నీటిని ఉంచి, అందులో కొద్దిగా పసుపు కలిపి, ఓం నమో నారాయణాయ అని జపించండి. పూజ ముగిసిన తర్వాత, ఆ నీటిని మీ ఇల్లంతా మరియు సింహద్వారం పై చల్లండి. ఇలా చేయడం వల్ల, లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా నివాసం ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ చకాచకా పూర్తవుతాయి. ఆరవది, వంశవృద్ధి, సుమంగళి యోగం మరియు కుటుంబ సౌఖ్యం ఇచ్చే మంగళ గౌరీ పరిహారం. శ్రావణ మాసం ముగిసేలోపు, ఏదేని రోజున, గౌరీదేవి ముందు 5 పసుపు కొమ్ములు, పసుపు దారాన్ని ఉంచి, పూజ చేయండి. ఆ పసుపు దారానికి 9 ముడులు వేసి,
మీ కుడి చేతికి కట్టుకోండి లేదా పూజ గదిలోనే ఉంచండి. పసుపు కొమ్ములను ఒక ఎర్రటి బట్టలో మూట కట్టి మీ ఇంట్లోని ధాన్యపు పాత్రలో లేదా పూజ పీఠం కింద ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం నిండి ఉంటుంది. ఈ 6 పరిహారాలను శ్రావణ మాసం ముగిసేలోపు మీ అనుకూలతను బట్టి ఆచరించవచ్చు. ఏ పరిహారమైనా భక్తి, శ్రద్ధతో చేసినప్పుడే పరిపూర్ణ ఫలితం లభిస్తుంది. ఈ ఆధ్యాత్మిక సమాచారం మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని దైవిక విషయాల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజనా సుఖినో భవంతు.